రే జారి పడ్డాన్రా. ఎక్కడ? బాత్రూమ్ లో. ఎవరైనా వెనక నుంచి తోసినట్టు అనిపించిందా? ఏంటి? కొంచెం ఆలోచించి చెప్పమ్మా. బాత్రూమ్ లోకి ఎవరొస్తారా? ఏంట్రా? ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏంట్రా? దెబ్బలా తగిలింది. ఇదిగో ఈ సోప్ ఉంది కదా, దీన్ని తీస్తే చేయి జారి కింద పడింది. నేను తీసుకుందామని వంగాను. సోప్ మీద కాలు పెడితే జారి. సిద్ధార్థ్, టీ తాగరా. ఏమైందిరా నీకు? ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి అది చెప్పేవాడిదిరా? నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి వదిలే. నేనిక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా. నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి. 12 గంటల జర్నీ, వెన్న నొప్పుడుతుంది. ఆ పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడు ఉన్నాడా? అక్కడ ఆయనేంటి చేరేసి కూర్చున్నాడా? సార్, లిఫ్ట్ వర్క్ అవుతాం సార్. ఏమండి, సిద్ధార్థం గారు కింద పడిపోయారు. తలకి పెద్ద దెబ్బ తగిలింది. మీకు సిద్ధార్థ నెంబర్ తెలుసా? ఏమైంది? ఎత్తండి, ఎత్తండి. రాక్షసి, ఎక్కడ దక్కున్నావే? బయటికి రావే, బయటికి రా. ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు?
నేను కేసు రావు చేశానే, నేను నీకు మంచి చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు? నువ్వు ఆ రోజు చూసావు కదా, నిన్ను కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయత్నించాను. నువ్వు చనిపోతే ఎంత బాధపడ్డాను, కానీ నువ్వు ఇది చూడు, నిన్ను కాపాడలేకపోయానని నీ చెప్పులు తెచ్చుకుంటున్నానే, కానీ నువ్వు నన్ను నా వాళ్ళని చంపుతున్నావు కదే. మా అమ్మ నిన్ను ఏం చేస్తుంది? నీకేం పాపం చేసిందే? ఏం కావాలా నీకు? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? ఓ నన్ను ఉద్దేశం ఎక్కడికి పెట్టుకో. మా అమ్మకి ఎవరైనా జరిగితే, మా అమ్మకి ఎవరైనా జరిగితే నా గొంతు కోసుకుంటానే, కోసుకొని చేస్తానే, చచ్చి నీ దగ్గరకు వచ్చి నా పగ తీర్చుకుంటానే. ఏ ఆటో డ్రైవరు? మేము 8 అన్నా. పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి కూడా ఆటో చచ్చిపోయింది. నంబర్ 5589. మన పచ్చడి గురించి అడుగుతున్నారు ఏయ్, ఊరుకోరా. ఆ ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు ఏయ్, గవర్నమెంట్ రా. వాడి పేరు ఓబులేసు. ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూడండి. ఎరా. ఎందుకు ఫాలో అవుతున్నారు? అన్నా నేను మీకు గుర్తున్నానా? లేదు. అన్నా మీరే కదా యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తలనొప్పి. పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఆకార ఈకారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్నా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది? ఇది తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పనా? ఏయ్, పోరా. ఆటో వాడంటే బుష్టాడు అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు? రోజుకి 500 చాలు మాకు. అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్నా, ఏదో తెలియకన్నాడు. ఏం చేయాలో చెప్పనా చేస్తాం. రేయ్, ఏమనుకుంటున్నారు అసలు? అడ్డమైన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు. నేనేమన్నా అన్నా ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా? ఇంత దూరం వచ్చింది ఎందుకురా? దిక్కులు చూడడానికా? ఏం చేయమంటారా? ఆయన ఏమో పడిపోయి ఉన్నాడు, ఆ అమ్మాయికి ఏమో సమాధి కట్టారు. అమ్మాయిని పాతేశారా? అయితే అందుకనే అది నీ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయిని దహనం చేస్తుంటే నీకేమీ జరిగేది కాదు. మనమేం చేయగలరా? ఆ శవాన్ని బయటికి తీసి తగలదా? ఆ తప్పురా. వాళ్ళ నాన్న చేస్తారా తప్పు? శవాన్ని పబ్లిక్ సిమెంట్ కదా పాతాయి. అదే కదా రోలు. మనకే అది శవం, ఆయన కన్నా కూతుర్రా. ఆ అమ్మాయి మొహం చూసావా? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా? Mannitol 100 ml ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్ నథింగ్ టు వరీ, షీల్ బి ఆల్ ఇట్ ఇన్ 2 days. ఎప్పుడు డిశ్చార్జ్ డాక్టర్? 3 days లో. ఎవరు మీరు? సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్. ఇంత క్రౌడ్ వద్దు. ఈవిడ సన్ని తప్ప ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఓకే డాక్టర్, కొంచెం ప్లీజ్ బయట ఉంటారా? నేనంతా రెడీ చేశాను. ఇంకా 3 రోజుల్లో మనం ఏదో ఒకటి చేయాలరా. ఇంక ఆకాశం వైపు సూటిగా చూడండి. ఏంటి ప్లాటో? అందరూ భోంచేశారా? చేశాం. బట్ నేనింకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి.
బ్రో బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా ఆకలికి ఉన్న వ్యక్తికి మేడం మీద నుంచి కిందకి తోసేస్తా. దుబాయ్